చాలా సినిమాలు వచ్చాయి. అంటే దీంట్లో ఏం కొత్తగా చూపించబోతున్నారు? మనీని స్పెసిఫిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే యూనివర్సల్గా అందరికీ ఉండే ఫ్రస్ట్రేషన్ కానీ, అంటే ఒక మనీ చుట్టూ ఎక్కువ మనం చేయొచ్చు, ప్లే చేయొచ్చు. ఇప్పుడు F2 తీసుకొచ్చేసరికి ఒక రిలేషన్షిప్లో ఉండే ఫ్రస్ట్రేషన్ చెప్పాం. సో మనీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. అండ్ యూనివర్సల్ పాయింట్, ఎవరైనా ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఎలిమెంట్. అందుకని స్టోరీగా, కథా వస్తువుగా మనీ తీసుకోవడం జరిగింది. దీని వెనక మనీ వెనకాల ఏదైనా మెసేజ్ లాంటిది ఇవ్వబోతున్నారు? ఓన్లీ ఫన్ బేస్డ్ అయినా? ఖచ్చితంగా చాలా చాలా మంచి కంటెంట్ చెప్పబోతున్నాం. సో నాట్ ఓన్లీ ఫన్, దీంట్లో ఎంటర్టైన్మెంట్తో పాటు, నవ్వులతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో. సార్, అనిల్ గారు, అంటే కంపారిజన్ కాదు కానీ మనకి బాహుబలి 1, 2 2 హిట్, మన KGF 1, 2 2 హిట్, మళ్ళీ ఆ ఇదిలో అంటే అంత బడ్జెట్ ఆ రేంజ్ కాకపోయినా ఒక ఎంటర్టైన్మెంట్లో మీ గట్టిగా ఒక హగ్గు, ఐ లవ్ యూ మీ నోటి మాట నుంచి పెద్ద హిట్ అయిపోవాలి. థ్యాంక్ యూ. అంతేగా. వెంకటేష్ గారు, సార్ చాలా క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. కాకపోతే ఎక్కడో మీ కెరీర్ సీరియస్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ F2తో మీ స్ట్రెంత్ మళ్ళీ ఒకసారి మాకు తెలిసింది. మళ్ళీ ఆ స్ట్రెంత్ మళ్ళీ కోరుకుంటున్నాము. ఈ F3లో మీ క్యారెక్టరైజేషన్స్లో ఉన్న హైస్ గురించి ఏమన్నా హింట్ ఇస్తారా? హైసా ఉన్నాయమ్మా. ఒక్కటి సార్. ఫస్ట్ కామెడీ సినిమా చాలా రోజులు అయింది వచ్చి. So surely I think audience are waiting for a full length entertainer, and F2 tarvata lot of audience wanted me to again do an entertainment film, but dan tarvata Drishyam chesanu, Narappa chesanu, and ekkadiki ellina family audience ee 2-3 years, I mean ee COVID time lo malli F2 lant cinema ravali. So I could feel the pulse. There was surely there a lot of audience who wants to watch entertainment films, and pillala daggara nunchi elders వరకు ఇది. సో దీంట్లో క్యారెక్టరైజేషన్ ఎస్పెషలీ మనీ గురించి అనుకున్నప్పుడే ఎక్స్ప్రెషన్స్ వేరేలాగా వస్తాయి. అండ్ ఆల్సో దెన్ నైట్ బ్లైండ్నెస్, రేచకటి క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ బేసిక్లీ లాట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ ఆర్ డిజైన్ విత్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. సో తప్పకుండా అది ఫ్రెష్గా ఫీల్ అవుతారు. యోగాకి ఇంకోటి యాడ్ ఆన్ చేశారు సార్, వెంకీ ఆసనం. సో అది చాలా మందికి రిఫ్రెష్ అయిపోతున్నారు. అవును. సో అంటే కొంచెం గ్యాప్ వచ్చింది, అందరూ కొంచెం రిలాక్స్ అయిపోయారు. కోవిడ్ టైంలో ఏదేదో అనుకున్నారు, మేము మారిపోతామని. అందరూ మళ్ళీ మామూలుగా వచ్చారు. మళ్ళీ అందరికి ఫ్రస్ట్రేషనే. సో ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చిపోతూ ఉంటుంది అందరికీ. సో అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా అది నేను అలా చూపెడతాను. డైరెక్టర్తో బాండింగ్ ఇప్పుడు టెరిఫిక్ ఉంది. దానికనే F2 వచ్చింది, F3 వచ్చింది, అలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే బాగానే ఎనర్జెటిక్ ఉంటారు. బట్ బేసిక్లీ I think we have to give credit to him, ఎందుకంటే nearly 20-30 actors to to work every day and to do such big sequences is very difficult, but Anil has handled it extraordinarily, and I'm really happy he's done this. అనిల్ గారు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జ్యువెలరీ షాప్ సీన్ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. సో ఏంటి అన్న పర్సనల్ ఎక్స్పీరియన్సా? ఎక్కడ అవ్వని మగాడు ఎవరు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వని మగాడు ఎవరు? నువ్వు ఫీల్ అయ్యావా? దానికి నాకు కనెక్ట్ అయింది సార్. కనెక్ట్ అయిందా? అదే అంటే జనరల్గా మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఉమెన్ ఫేసులు అక్కడ వెలిగినంత వెలుగు ఇంకెక్కడా రాదు. వాళ్ళ ఫేసులు అంత బ్రైట్గా వెలిగిపోతాయి. దానికి కొద్దిగా నేను ఎక్స్టెన్షన్ ఇచ్చావు, అది ఫన్గా చెప్పావు. తమన్నా గారు, సో ఈ కామెడీ టైమింగ్స్లో వెంకటేష్ గారు డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎవరెస్ట్. సో ఈ కామెడీ టైమింగ్స్ మ్యాచ్ చేయడంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరెంత ఫన్, ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేయబోతున్నారు? I think for me it's just that ఈ టీమ్తో ఎప్పుడు ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఫన్, అండ్ దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయటం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద కెమిస్ట్రీ దట్ వీ ఆల్ హ్యావ్. అండ్ Anil sir has made sure that F3 is way more entertaining, way more funnier, way more catchier than F2. So I think writing lo ఆయన super, and dialogues అవన్నీ ఫస్ట్ పొద్దున్న సీన్ విన్నప్పుడే మాకు తెలిసిపోతుంది that we're going to have a great time in the day. So yeah, I'm just lucky to be a part of a film like F3. వరుణ్ గారు, యూజువల్గా హీరోకి చిన్న నత్తి అని పెట్టినప్పుడు చాలా కొంచెం
లైట్ రివ్యూలో పెట్టాలని చూస్తారు. ఇది చాలా ఒక 3+4+ అన్న లెవెల్లో పెట్టారు. అసలు అన్లిమిటెడ్